గుడ్ మార్నింగ్ నవీన్ భాయ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి అసలు ఈ ఎపిసోడ్ ని కనుక చూస్తే మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒక ప్రభుత్వం ఏర్పడి 16 నెలలకి కేటీఆర్ మీద 15 కేసులు పెట్టారంట. సో ఇప్పటికీ ఈ కేసులో 3 సార్లు విచారణకు పిలిచారంట. సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నప్పుడు అప్పుడు కేటీఆర్ గుర్తుకొస్తున్నాడు, ఆయన ఏసీబీ విచారణకు పిలుస్తున్నారు అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. ఎందుకు మీ ప్రభుత్వం కేటీఆర్ అంతలా పగబట్టింది? పగబట్టాల్సిన అవసరం ఏమున్నది? తప్పు చేస్తే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఫలితం తప్పదు. అరే ఇక పిలుచుకున్నారు, ఇంకెన్నిసార్లు అయినా పిలిస్తే వస్తా అన్నాడు కదా మిత్రుడు కేటీఆర్. అలాంటప్పుడు మనం పిలవాల్సిన అవసరం లేదు. పోలీసులు దానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడల్లా కూడా వాటికి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తారు, అంతే. రెండవది ఏంటంటే, ఇంతసేపు నర్సింగ్ గారు చెప్పిండ్రు, మీరు కూడా ముందు చెప్పిండ్రు కదా, ఇప్పుడు ఈ డిస్క్రిపెన్సీస్ అంశంలో క్లారిటీ ఎందుకు? అసలు ఈయనని మనోడైపోయి వాళ్ళను ఏసీబీ అధికారులను ఏదో వాళ్ళకే ఏదో క్లాస్ చెప్పుకొచ్చినట్టు చెప్పిండు బయటికి వెళ్ళి మాట్లాడి. అట్లనే మొన్న కూడా కేసీఆర్ గారు కూడా లోపడి పోయినప్పుడు ఆయనకు ఆ ఘోష్ గారికి తెలియని విషయాలన్నీ చెప్పొస్తాడు అని మా డాడీ చెప్పొస్తాడు అన్నట్టుగా మాట్లాడిండు. అంటే ఇది ఒక రకమైన ఏమంటాము సైకిక్ ఆనందం. దీన్ని ఏమంటాం అంటే, వాళ్ళు అడిగేది వాటికి సరైన సమాధానం ఎక్కడ రావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వము నేరుగా ఈ ఫార్ములా దాంతో వ్యాపారం చేయొచ్చా, చేయాలని ఒకవేళ చేసేది ఉంటే అగ్రిమెంట్ లో ఉందా? అది కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క రూపాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా ఖర్చు పెట్టాలంటే అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారమే పెట్టాలి. మరి ఏం పోతుందని చెప్పి ఈ ఫార్ములా రేస్ వస్తే ఇప్పుడు తెలంగాణకు మొత్తం సర్వతోముఖ అభివృద్ధి అన్నట్టుగా అంత ఎమర్జెన్సీ ఏమున్నది? ఆ కంపెనీ తప్పించుకున్నది ఎందుకంటే లాభాలు లేవు దీంట్లో అని. లాభాలు లేకున్నా ప్రజా ప్రయోజనం ఉంటే కొన్ని పనులు ప్రభుత్వం చేయాలి. ఇక్కడ కేటీఆర్ ఒక విషయం స్పష్టం చేస్తున్నారు దయాకర్ గారు. సో ఆయన కూడా ఒప్పుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఏ రకంగా నిబంధనలు ఎట్లా ఉల్లంఘించారు ఏంటనేటువంటి విషయాలన్నీ వాళ్ళకి తెలుసు. తర్వాత ఈ విషయం బయటపడిన తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నారు. సో అందుకే జైలుకి వెళ్లేందుకు కూడా దాని సిద్ధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కేసు న్యాయస్థానం నిలబడుతుంది అనేటువంటి క్లారిటీ కూడా కేటీఆర్కి ఉన్నట్లుంది. అయితే సో ఏదైతే ఎఫ్ఈఓకి చెల్లించినటువంటి నిధులు ఇంకా అక్కడే ఉన్నాయి, దీంట్లో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. అవినీతే జరిగినప్పుడు అవినీతి కేసు నా మీద ఎట్లా పెడతారు? ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఎఫ్ఈఓ ఖాతాలో ఉన్నటువంటి 56 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకురావచ్చు కదా, ఆ పని ఎందుకు చేయట్లేదు? ఈ ఫార్ములా ఈ రేసులు నిర్వహించడం వల్ల 700 కోట్ల రూపాయలు తెలంగాణలో ఈ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు పెట్టుబడులు పెట్టాయి అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం నిర్వహించినటువంటి అందాల పోటీల వల్ల రూపాయి పెట్టుబడి వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. సరే, అది కౌంటర్ కు ప్రతి కౌంటర్. కానీ ఇప్పుడు నాకు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టే హక్కు లేదు అంటే నేను పెడితే నేను క్రైమ్. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక కంపెనీతో మధ్య, ఇప్పుడు ఫెసిలిటేటర్ గా ఉన్న ప్రభుత్వము ఒక కంపెనీ తన విధుల నుంచి తప్పించుకున్నప్పుడు ప్రిస్టేజియస్ గా ఇంకో కంపెనీని తీసుకురావచ్చు. కానీ ప్రభుత్వమే నేరుగా ట్రెజరీ నుంచి చెల్లించాల్సిన బాధ్యత నీకు లేదు కదా. దిస్ ఇస్ నాట్ ఏ కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్ కదా. నువ్వు ఇండివిజువల్ గా నిర్ణయం ఎట్లా తీసుకుంటావు? ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకొని ఎలక్షన్ టైంలో పంపించాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నా, నేను మీ ఏబిఎన్కి వచ్చి నేను చర్చ చేసిపోవాలి, అంతవరకే నాకున్న రైట్. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ మీద దబాయించి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ మీద తిట్టి ఇట్లా చేసింది అనుకో, అది రూల్ అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా నీకున్న హక్కు ఏంటంటే, యు మేడ్ ఏ అనదర్ ఫెసిలిటేటర్ లేకపోతే స్పాన్సర్ గా ఇంకొకరిని నువ్వు తీసుకురా, అది కావాలి. కానీ నేనే చేస్తాను అనే ఉద్దేశంలోనే నీకు లేని హక్కును తీసుకొని ఏమంటారు ఆ నిధులను బదలాయింపు అనేది అవినీతి. అది కాబట్టి అక్కడికి పోయి వాళ్ళు వాడిందా లేదా మనం పట్టుకోబట్టి వాడలేదు. మరి పట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరో అక్కడ ఉండే సంస్థ ఏం చేసింది, సార్ నేను ఈ 10 ఇప్పుడు 10 చేయాలి నేను సిరీస్, మీరు అకామిడేట్ చేయండి సార్, నాకు ఫెసిలిటేటర్ కదా, మీరే నాకు మొత్తం ప్రొవైడ్ చేయాలని అంటే నేనెందుకు చేస్తున్నా బాబు, అసలు నీకు లేదు కదా దీంట్లో. ఆ కంపెనీని తప్పించుకున్నది కదా, గ్రీన్ కో బేస్డ్ గా ఉన్న ఆ కంపెనీ నెక్స్ట్ జెన్ పోయింది కదా ఏస్ది అని అంటే, లేదు సార్ మరి నాకైతే మనీ వచ్చింది ఇక్కడికి నేను నిర్వహించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అన్నారు. మరి ప్రభుత్వం ఎందుకు చెల్లించాల్సి వచ్చింది వాళ్ళ బాధ్యత అని అన్నప్పుడు ఇవన్నీ తీగలాగితే డొంకలాగా అంతా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిండు. అది దానకిషోర్ గారితో పాటు మిగతా ముఖ్యులు వేసిన తర్వాత ఆ ఎంక్వైరీలో ఈ బదలాయింపు విషయాలతో పాటు
మనం ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది ప్రభుత్వం అనే దాని విషయంలో ఆయన వ్యక్తిగత నిర్ణయం ఉన్నది కాబట్టి ఇవాళ మనోడు బాధ్యుడైండు. దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది వాళ్ళు తేలుస్తారు, మనం కాదుగా తెలిసేది, పోలీసు తెలిసేది కూడా. ఇప్పుడు ఆయన పేరేంటి, ఒక మన గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆయన అధికారిని కూడా ప్రశ్నించినప్పుడు నాకేం సంబంధం లేదు నాయన, ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా వారి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేను వాళ్ళు బదలాయించమంటే బదలాయించిందని చెప్పింది. మరి అప్పుడు ఏవన్గా తను వచ్చింది, లేకపోతే అసలు జిహెచ్ఎంసీ నిధులను మనము ఇతరాత్ర వాటికి ఎందుకు వినియోగిస్తాం? ఇప్పటికే కొన్ని పథకాలకు మనం డైవర్ట్ చేయడాన్నే ప్రశ్నిస్తుంది చాలా మంది. అలాంటప్పుడు దీనికి ఇంత తొందరగా చేయాల్సిన అవసరం ఏందనేది ఒకటి. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ టైంలో మీరు దాన్ని చేయడం వెనుక ఉద్దేశము అంత ఆదరాబాదరా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఇప్పుడు 40 కోట్లు పట్టించుకోకపోతే 200 కోట్ల వరకు పోతుంది కదా. ఇప్పుడు మిస్ వరల్డ్ కి సంబంధించే వచ్చింది, సరే మా మీద విమర్శ చేసింది కాబట్టి వాళ్ళ మీద విమర్శను చెప్పి నా మీద విమర్శను తప్పించుకోలేము కదా. అంటే 34 crores రూపీస్ మనం ఇలా స్పెండ్ చేసినాం దాని కొరకు. అది వరల్డ్ లో ది బెస్ట్ సిటీస్ కాంపిటీషన్ లో వస్తే కూడా వాళ్ళు హైదరాబాద్ ని ఆప్ట్ చేసుకున్నారు. దానివల్ల ఏ రకంగా ప్రపంచ దేశాల్లో తెలంగాణ యొక్క అస్తిత్వం, భారతదేశం కాదు తెలంగాణ యొక్క అస్తిత్వం ఇంపోజ్ అయింది. 34 కోట్లు పెట్టి మనం చేస్తే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాదు, మన దగ్గర ఉన్న కల్చర్, మన దగ్గర ఉన్న ట్రెడిషన్స్, మన దగ్గర ఉన్న హిందూ సాంప్రదాయాలు అన్నిటికీ మనం చెప్పగలిగినాం ఇవాళ. దాంతో పాటు తెలంగాణ జాతీయ గీతం ఒక 190 దేశాల్లో ఇవాళ అందరికి తెలిసిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఏమంటున్నంటే కేవలము విమర్శ కొరకు విమర్శ చేయడం కాదు, తప్పు చేసిన వాళ్ళు తప్పును ఒప్పుకోవడం పక్కన పెట్టి దబాయింపు చేయడం అనేదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు లేదంటే ఏసీబీ అధికారులంతా దాంట్లో తేల్చిన తర్వాత మనం దాని మీద మాట్లాడాలి. థ్యాంక్ యూ దయాకర్ గారు. సో ఫోన్ లైన్లో మరొక నేత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ